స్టార్ట్ చేద్దాం. ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరుకొక్క కలిసిందా? యక్షిణి ఇంకా మగాళ్ళను చంపుతుందా? అదంతా 13 ఏళ్ల క్రితం మాటసామే. అదంతా అప్పుడండి. ఇప్పుడు నేను మారిపోయానండి. ఏంటన్నా ఇప్పటికీ వీళ్ళు ఆ యక్షినికి భయపడుతున్నారా? అయినా ఎందుకింత భయం? 13 ఏళ్ల క్రితం నువ్వు ఎక్కడ లేవు స్వామి. ఉండుంటే నువ్వు కూడా అట్లే భయపడి ఉండేవాడివి. నా భవిష్యత్తు ఏంటో తెలియక నేను చేస్తున్నాను. నీకైతే వాడు కావాలి. ఏం జరిగింది? అప్పట్లో ఓ రైటర్ బాబు ఉండేవాడు. ఆయనే ఆఖరం. ఆయనతో యక్షిని తను కోరుకున్నట్టు తన కామదాహం తీర్చుకుని సంపేసింది. ఒంటరిగా బతికే ఏ ఆడదైనా ఇలాగే ఉంటుంది. చిత్రం ఏంటో తెలుసా? ఆ శవం ఇప్పటికీ దొరకలా. నాకే కాదు, ఎవ్వరికీ దొరకలేదు. బాగా ఆడాడు కదా. సారీ. అప్పటి నుంచి ఎవరు ఇటువైపు రారు. ఆయనే మా నాన్న. నేను అంతే అనుకున్నా. కోసమే ఎదురు చూస్తున్నా 13 సంవత్సరాల నుండి. ఏంట్రా సౌండ్? జేబులో జంతికలు నలిపాను. ఇప్పుడు యుక్కి ఏమవుతుంది? యక్షిని మగవాడను మాత్రమే ఎందుకు చంపుతోంది? నాకు మగాళ్ళంటే అసహ్యం. అయినా 13 సంవత్సరాల తర్వాత యుగ్ ఇప్పుడే ఎందుకు వచ్చాడు? యుగ్ ఫాదర్ రైటర్ బాబును చంపింది యక్షిణియేనా లేదా ఇంకెవరైనా? ఈ ప్రశ్నల సమాధానాలు నాతో పాటు వినడానికి పాకెట్ FM డౌన్లోడ్ చేసుకోండి. అలాంటప్పుడు ఎందుకు మొదలెట్టారా? నా మాన నేను మాడిపోయిన మసాలా దోశ తింటుంటే జ్యోతిలక్ష్మి డాన్స్ చేసినట్టు వినిపించకుండా కనిపించకుండా చూపించకుండా తినేసింది ఎవరు? ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. తెలిసి తీరాలి. హాయ్ ఫ్రెండ్.